మా డాడీ ఎవరు తెలుసా నీకు? వెళ్ళి నీ అమ్మని అడగరా. ఎమ్మెల్యేని కదా అరెస్ట్ చేయడం ఏంటయ్యా? ఊరంతా గోలగోల. అసలు ఈ ఫుట్బాల్ వయసు ఎవరయ్యా? సార్ 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 చూడండి సార్, నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా కూడా కుమ్మేసింది సార్. హోమ్ మినిస్టర్ గారు, ఈయనేంటి ఇక్కడ? ఎంత బలిపే నీకు? నా తమ్ముడిని సెల్లేస్తావా? తీవే బయటికి. కుదరదు. నేనెవరో తెలుసా? జడ్పీ చైర్మన్ ని నరికేస్తా. నువ్వెవడైతే నాకేంట్రా? నీ అవ్వసాలే. నాతో పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్, జనరేటర్ ఫట్. ఏం చూసుకునే నీకు పొగరు? ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా? నువ్వు పోలీస్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను. ఇది మా డాడీని కూడా కుమ్మేస్తుందంట్రా. మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా? మీలాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయమన్నాడు రా. నేను చేసింది తప్పా సార్? సార్ ఒక్క నిమిషం సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు సార్. కంగ్రాట్స్ మైసమ్మ. ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు. రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. వినిపించిందా సార్? ఎందుకు వినిపించదు? ఇంకేమైనా మాట్లాడాలా? ఇక మాట్లాడడానికి ఏముంది? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదు, మన హోమ్ మినిస్టర్ గారికి. పొద్దున జరిగిన ఇన్సిడెంట్ కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్ చేయమన్నారు. ఏంటిది? గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్: 11,000 హత్యలు, 25,000 ఆత్మహత్యలు, 33,000 మానభంగాలు, 20,000 డౌరీ హత్యలు, 800 దోపిడీ కేసులు, 30,000 దొంగతనాలు. వీటిల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది 60,000 మందికి పైనే, కానీ శిక్ష పడింది 4,000 మందికి మాత్రమే. ఏంటయ్యా ప్రతిపక్ష వాళ్ళ నిలదీస్తావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కోకా యాక్ట్ తీసుకురావాలి. ఈ కోకలు పంచలు ఏమిటయ్యా? కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్. ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గూండాల్ని, రౌడీల్ని 6 months నాన్ అవైలబుల్ వారెంట్ పై లోపల పడే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అలా చేస్తే నీకు కావాల్సిన వాడు, నాకు కావాల్సిన వాడు, మన పార్టీకి కావాల్సిన వాడు, అపోజిషన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, నిన్నగాక మొన్న వచ్చిన రంగురంగుల దిక్కుమాలిన పార్టీ వాళ్ళు హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఈ కోక నా పేకను చుట్టుకునేలా ఉంది. నా వల్ల కాదు, ఈ సంతకం నేను పెట్టలేదు. చూడండి సీఎం గారు, మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం రౌడీజాన్ని ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మర్డర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు, మన పక్కింట్లోనే ఉంటాడు. నమస్కారం అంటూ తేనేటి విందులకు, సలాం అలైకుం అంటూ ఇఫ్తార్ విందులకు మనతో పాటే వస్తాడు. ఇవన్నీ చూస్తూ సీఎం సీట్లో మీరు, హెచ్ఎం సీట్లో నేను ఉండాలనుకుంటున్నారా? సిగ్గుపడాలి సార్. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఈ ఆర్డినెన్స్ ఇమిడియట్ గా పాస్ చేస్తారా, నన్ను రాజీనామా చేయమంటారా? ఏమిటో మాట్లాడితే రాజీనామా అంటావు? ఒకసారి ఆలోచించు. ఇది ఒక్క వల్ల పని కాదు. ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడు పాస్ అవ్వనివ్వడు. ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు, కానీ మీరు ముందు సంతకం పెట్టండి. దీనిపై 6 నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు. నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరి పారేయడానికి. సో ప్లీజ్ జస్ట్ సైన్ ఇట్. ఉండవయ్యా స్వామి. అరే ఉండమంటుంటే. హలో చెప్పండి. రావయ్యా సూర్యరా. ఇది సీఎం ఆఫీస్ లో ఉందా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలడింది. బొంగరాల గంగరాజులు పేరు పెట్టుకున్నందుకు నన్ను బొంగరాల్లో ఆడుకుంటున్నావు కదా. ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు. 2 గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్. డయేరియా అని చెప్పు. అది ఇందాక చెప్పాం కదా సార్. అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయిందని చెప్పు. అలాగే సార్.
ఇక నా వల్ల కాదు సూర్య. ఓ పక్క మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మా బావులు, బావమరుదులు, మా వాళ్ళ లోపల ఇస్తామని ఫోన్లు. ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు. లేపేయడానికి బయట ఎవరున్నారు సార్? అందరూ జైల్లో ఉంటాను. జోకులా? పోలీసులకు అది కావాలి ఇది కావాలి కోర్టు ఖర్చు పెట్టించావు. ఇప్పుడు జైళ్ళని రౌడీలతో నింపేశావు. వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ దిగాడా లేదు. వీటన్నిటికీ డబ్బెక్కడికి తెమ్మంటావో అది చెప్పు. ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్. 15 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్రూవ్ చేశాడు. ఈరోజు సిటీలో ఇతనికి 6 బిల్డింగ్లు, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇతను శంకర్మూర్తి అనే బినామీ పేరు మీద 2 రిసార్ట్స్, ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు. ఇతను డిఎన్కే. ఇతను చెయ్యని వ్యాపారం లేదు. హోటల్స్, క్లబ్స్, పబ్స్, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, టెలి నెట్వర్క్లు, లైట్స్, బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళందరికీ బినామీ ఆస్తులు మీకెలా తెలుసయ్యా? ఈయన మిస్టర్ సాంబశివరావు, యాంటీ కరప్షన్ బ్యూరో ఐజీ. ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అక్కర్లేదు సూర్య, నేను ఈ సంతకం పెట్టను. నువ్వు రాజీనామా చేసినా సరే. ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఈ ఆర్డర్స్ పాస్ అయితే నా కాల్ చేసి గట్టిపడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను. అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. 20 ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి 20 ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో 1000 ఎకరాల భూమి అవేవో తక్కువ ధరకు వస్తే కొన్నానయ్యా. మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా? ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా. ఆ ఫైల్ పూసేయి. కానీ నాకు ఒక్కటే భయం, మన వాళ్ళంతా నన్ను ఉతికేస్తారేమో. 1-2 రోజులు మీరెవ్వరికీ కనిపించరు, మీకేం వినిపించదు. పిఏ సారీ. ఎంతసేపు నొక్కుతావు? సీఎం దొరికడా లేదా? సీఎం దొరకడేటయ్యా, లైన్ లో దొరకట్లేదా? మొత్తం పాయే. ఏమయ్యా, స్కాములన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయే. మీ అందరికి పర్వాలేదు రాబాయా, ఎంతో కొంత మిగిలింది. ఏమయ్యా, మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టా. నా పేరును అగరొత్తి కూడా లేకుండా పాయే. మూడంతా పాయే. దొరికిందా? నీకు మొక్క కుర్రో కుర్రు దొరికేది. ఆ ఫోన్ లోంచి చేస్తే ఊళ్ళోకే కలవదు. జంట బొమ్మల ఫోను ఆఫ్రికా నుంచి తెప్పించాను. ఇందులో బోయింగ్ కూడా ఉంది. బోయింగ్ కాదు, రోమింగ్. నేనన్నది కూడా అదే. ఇందులో చేస్తే సీఎం కాదు, పిఎం కూడా కుర్రామంటూ లైన్ లోకి వచ్చేసిందే. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇందులో లేడు, ఇందులోకి వస్తాడు. హలో, దొరికాడు. కుర్రా, నేను పిడకల పెంటై దొరని. సార్, పెంటై దొర లైన్ లో ఉన్నాడు. హలో, యు ఆర్ ఇన్ క్యూ. దయచేసి కాస్త లైన్ లో ఉండండి. అలాగే లైన్ లోనే ఉంటాను. యు ఆర్ ఇన్ క్యూ, లైన్ లోనే ఉండుము అన్నాడు. అది ఆపరేటర్ వాయిస్ రా, అడిగినాడు. సో వీ కెన్ లీవ్ సర్, ప్లీజ్ లెట్స్ గో. ఏంటయ్యా ఇది? బీమా పురుగులా? ఇష్టమైతే తీసుకెళ్ళాలి, లేదా పోండి. పురుగుల బియ్యం అమ్ముతావురా? కనెక్షన్ కట్. చెప్పయ్యా. పోలీసులు రైడింగ్కి వచ్చారు సార్. సరే, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. సార్, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. హలో, మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు? హోమ్ మినిస్టర్ గారు సార్. ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పనేంటి? అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి. ఎస్ సార్. ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా. ఇమ్మీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తా.